గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి 3 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో రవికుజులు, తృతీయంలో రాహువు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉత్తమ స్థితి గోచరిస్తుంది. ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో కృషి చేసి శ్రేష్టమైన ఫలితాన్ని పొందండి. కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. తగినన్ని ప్రశంసలుంటాయి. గౌరవం పెరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే కొన్ని పనులు చేస్తారు. అవి నలుగురికి మేలు చేస్తాయి. త్యాగ నిరతతో ముందుకు సాగండి. ఆధ్యాత్మికంగా కలిసొస్తుంది. పుణ్య భాజనులు అవుతారు. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. భూ సంబంధమైన విషయాల్లో స్పష్టత వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. అదేవిధంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు. వ్యాపారంలో చంచలత్వం లేకుండా ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఓర్పుతో పనిచేస్తే సత్ఫలితాలుంటాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా పునరాలోచించాలి. రుణ సమస్యలకి అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామం చదవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? విష్ణు దర్శనం చేయండి. ధనుసు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? పెసలు దానం చేయండి.